మన జీవితాల్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే నా మట్టుకు నేనైతే అనుకుంటున్నా అది దేవునికి దగ్గరగా ఉండటం. దేవునికి స్తోత్రం. మీకు అదే అయితే మిమ్మల్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మనందరి ఆశ దేవుల్లో నేను ఆయనకి దగ్గరగా ఉండాలి అనేది. అయితే ఇది అంత సులువు కాదు. ఎందుకు సులువు కాదు అంటే మనమందరం శరీరంతో ఉన్నాం, ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయనకి దగ్గర అవ్వడానికి మన జీవితాల్లో చాలా అంతరాయాలు ఉంటాయి, అడ్డంకులు కూడా ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. వీటన్నిటినీ ఛేదిస్తేనే మనం దేవునికి దగ్గర అవుతాం. మరి వీటన్నిటినీ మనం అధిగమించాలి అంటే దేవుడు మనకి కొన్ని టూల్స్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వాటిని ప్రయోగిస్తే మనం దేవునికి దగ్గర అవుతాం. మరి ఎంతమందికి దేవునికి దగ్గరగా అవ్వాలని ఆశ ఉందో అలాంటి వాళ్ళందరము కూడా వాక్యం మీద శ్రద్ధ పెట్టి మరి దేవుని వాక్యాన్ని విందాం. మనం ఎంత దేవునికి దగ్గర అవ్వాలని ఆశపడుతున్నామో దేవుడు కూడా మనకి దగ్గర అవ్వాలని అంతే ఆశపడుతున్నాడు. ఆయన పిల్లలతో ఆయన సమీపంగా ఉండాలని, వారి జీవితాల్లో ఆయనే ప్రాధాన్యత కలిగి ఉండాలని ఆయన కూడా అనుకుంటా ఉన్నాడు. కానీ ఆయనకి మనకి కొన్ని అడ్డులు ఉన్నాయి, కొన్ని అంతరాయాలు, ఆటంకాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీ దోషములు మీకు నాకు అడ్డముగా వచ్చాను. ఏంటండి? దేవుడు మనకి దగ్గర అవ్వడానికి అడ్డుగా ఏమున్నాయి, లేక ఆయనను మనం దగ్గర అవ్వడానికి అడ్డుగా వచ్చేది మొదటిది ఏంటి అంటే మన పాపములు లేదా మన యొక్క దోషములు. ఒకవేళ ఈ దోషములను మనం తొలగించుకున్నాం అనుకోండి, మనము దేవునికి సమీపముగా రావచ్చు. ఇది మొదటిగా ఆత్మీయంగా ఆయన మనం కలుసుకోవడానికి ఒక అంతరాయం అయితే, రెండవది ఈ భౌతిక శరీరము లేక ఈ భౌతిక సంబంధమైన కొన్ని అవసరతలు కావచ్చు, ప్రాధాన్యతలు కావచ్చు, అవి కూడా దేవునికి ఎలా ఉన్నాయి? ఆటంకంగానే ఉన్నాయి. కొంతమందికి దేవుని కంటే జీవితంలో మరి ఏదో ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ప్రాధాన్యత దేనికి ఇస్తాం? దేవునికి ఇస్తాం. ఆదివారం ఆరాధన మానేసి సినిమాకి వెళ్ళామంటే మన ప్రాధాన్యత దేనికి? సినిమాకి. అప్పుడు దేవునికి దగ్గర అవుతామా మనం? లేదు. ఒక దేవుని సన్నిధి కంటే లేక దేవుని కంటే మనం ఒక ఉద్యోగాన్నో పిల్లల్లో మనకున్న దేనినైనా అధికంగా ప్రేమిస్తున్నాము అంటే మనం దేవునికి దగ్గర. మానవ శరీరంతో ఉన్నాం కాబట్టి మనకి చాలా అవసరతలు ఉంటాయి. వీటన్నిటిలో పడిపోతే మనము దేవునికి ఏమాత్రం దగ్గరగా ఉండం. కనుక దేవుణ్ణి మళ్ళీ వేరుపరచడానికి ఇటువంటి పాప దోషములతో పాటు మన జీవితంలో అనుదిన ప్రాధాన్యతలు కూడా చాలా అడ్డుగా వస్తున్నాయి. కనుక వీటన్నిటినీ కాస్త పక్కన పెట్టి వీటన్నిటినీ అధిగమించి దేవునికి దగ్గర చేసేది ఏమైనా ఉంది అంటే టూల్స్ అని చెప్పాను కదా, అందులో ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థన కంటే కూడా దేవునికి అతి సమీపముగా మళ్ళీ చేర్చేది ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉపవాస ప్రార్థన దేవునికి మళ్ళీ ఎంత సమీపంగా చేస్తుందంటే, ఉపవాస ప్రార్థన మనకి ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ఉపయోగకరం అంటే, ఉపవాసంలో ఏం జరుగుతుందో మొదట మనం తెలుసుకుందాం. ఉపవాసం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? సాధారణంగా ఏం చేస్తాం? చాలామంది ఉపవాసం చేసేటప్పుడు ఉపవాసం ఉన్నామని చెప్పి ఉద్యోగానికి వెళ్తారు, ఉపవాసం చేస్తున్నామని చెప్పేసి ఏవో పనులు చేసుకుంటారు. అది ఉపవాసం కాదండి. ఉపవాసము అంటే ప్రాముఖ్యంగా అర్థం ఏంటి అంటే దేవునికి మనము దగ్గరగా ఉండడానికి కొన్ని విషయాలకి మనము దూరం అవ్వటం. దేవునికి స్తోత్రం. దేవునికి దగ్గర అవ్వడము అనేది మామూలు విషయం కాదు, అది చాలా కష్టం. మనం ఏదో అనుకుంటున్నాం దేవుడికి నేను దగ్గరగా ఉన్నాను అని. కాదండి, ఒకసారి కూర్చొని ఆలోచిస్తే మనము దేవునికి ఎంత సమీపంగా ఉన్నాం, ఎంత దూరంగా ఉన్నాం అనేది అర్థమవుతుంది. ఆయనకి దగ్గర అవ్వడము అనేది చాలా కష్టం. దేవునికి దగ్గర అవ్వడము అనేది, దగ్గర అవ్వాలి అంటే మనం ఈ లోకంలో కొన్నిటికి దూరముగా ఉండాలి. అది మనుషులు కావచ్చు, మన పనులు కావచ్చు, ఆహారం కావచ్చు, లేక మన ఉద్యోగ వ్యాపారాలు కావచ్చు, లేక మన శత్రువైన ఫోన్ అయినా కావచ్చు. వీటన్నిటికీ దూరంగా వచ్చి మనము దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవునికి దగ్గర అవుతాం. అయితే ఉపవాసం ద్వారానే దేవునికి ఎందుకు దగ్గర అవుతామో ఒక చిన్న విషయం చెప్తాను, వినండి. సాధారణంగా
మనలో ఉన్న శరీరము ఆత్మ రెండు ఏకీభవించవు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారము ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షించును. అంటే శరీర సంబంధమైన విషయాలు ఆత్మకు ఇష్టం ఉండదు. ఎక్కువగా ఆత్మ ఏం కోరుకుంటుంది? ప్రార్థన, వాక్యము, దేవునితో ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఆత్మ కోరుకుంటుంది. కానీ శరీరానికి ఏమి ఇష్టం ఉండవు అంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఇష్టం ఉండవు. ఎప్పుడు తిరగాలి, తినాలి, కట్టాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ప్రార్థన అంటే బోరు, వాక్యం అంటే బోరు. ఎందుకంటే శరీరానికి ఆత్మీయ విషయాలు ఇష్టం ఉండదు. కనుక ఒకటి ఇటువైపు లాగితే ఒకటి ఇటువైపు లాగుతూ ఉంటుంది. ఈ రెండు ఎప్పుడూ కూడా ఏకీభవించవు. కానీ ఉపవాసంలో ఏం జరుగుతుందో తెలుసండి, ఆత్మ దేవునితో కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు శరీరము కూడా ఆత్మతో ఏకీభవిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే శరీరం ఏం చెప్తుందంటే, సరే ఈ ఆహారం కావచ్చు, ఈరోజు పనులు కావచ్చు, ఈరోజు నా యొక్క అవసరతలు కావచ్చు, మనుషులు కావచ్చు, అన్నిటినీ శరీర సంబంధమైన అవసరతలన్నిటినీ పక్కన పెట్టి ఉపవాసంలో ఆత్మతో శరీరము ఏకీభవిస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో మనము శక్తిని పొందుకుంటాం. ఏం పొందుకుంటామండి? శక్తిని. ఎందుకంటే దేవుని సన్నిధిని కానీ, దేవుని శక్తిని కానీ అనుభవించకపోవడానికి ప్రధానమైన కారణము శరీరమే. అదే శరీరాన్ని ఉపవాసంలో మనం ఏం చేస్తామంటే ఆత్మతో ఏకీభవింపచేసినప్పుడు ఈ రెండు ఏకమై చేసే ప్రార్థనలో గొప్ప శక్తి ఉంటుంది. ఆ శక్తిని పొందుకోవడం ద్వారా దేవుని అద్భుతమైన నడిపింపు పొందుకుంటాం. అలాగే మన శత్రువైన సాతాను, లోకము లేక ఈ శరీరం అనే వాటి మీద మన విజయాన్ని పొందుకుంటాం. మన జీవితంలో అడ్డుగా ఉన్న, దేవునికి మనకి అడ్డుగా ఉన్న అనేక విషయాలను ఉపవాసంలో ఛేదిస్తాం. కనుక మీరు గమనించండి, ఉపవాసం చేసేటప్పుడు దేవుడు ఎక్కడా కూడా ఉపవాసం వేరు, ప్రార్థన వేరు అని చెప్పలేదండి. పాత నిబంధనలో మీరు చూస్తే వాళ్ళు ఉపవాసం ఉన్న ప్రతిసారి ప్రార్థన చేశారు. మీరు ఏ సందర్భమైనా తీసుకోండి, 3 రోజులు కావచ్చు, 1 రోజు కావచ్చు, 40 రోజులు కావచ్చు, వారు ఉపవాసంతో పాటు ఏం చేశారు? ప్రార్థన చేశారు. యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నారు అంటే, నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుక్కొని, నీవు గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. కనుక ఉపవాసం ఉన్నామనుకొని ఎక్కడో తిరిగితే అది సరైంది కాదు. కానీ ఆ ఉపవాసం మనం ఎవరితో కలిసి ఉండాలండి? దేవునితో కలిసి ప్రార్థన చేయాలి. కనుక గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఫాస్టింగ్ అంటారు కానీ ప్రేయర్ చేయరు. అది ఏమాత్రము మామూలుగా కూడా మనం ఫాస్టింగ్ చాలాసార్లు కొన్ని పనుల వల్ల తినడం మానేస్తాం. దానిలాగే ఇది కూడా తప్ప ప్రార్థన లేని ఉపవాసం ఏమాత్రము శక్తిని పొందుకోదు. కనుక మనం పెట్టుకున్న 2 రోజుల కూడికలు కూడా అందుకే ఉపవాస ప్రార్థనలు. ఎందుకంటే వాక్యముతో, దేవునితో ప్రార్థనలో సహవాసం చేసి మన శరీర అవసరతలు, ప్రాధాన్యతలు అన్నీ పక్కన పెట్టి దేవునితో గడపటానికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూస్తే ఉపవాస ప్రార్థనలో మనం ఏం పొందుకుంటాం అనేవి ఒక 4 విషయాలు నేను మీకు చూపిస్తాను. మొదటిగా, దేవునికి మనకి మధ్య అడ్డుగా ఉన్న ప్రతి పాపముకు క్షమాపణ పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాస ప్రార్థనలో చూడండి, ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి అంటే, పాత నిబంధన అంతా మీరు చూస్తే కొన్ని వచనాలు మీరు తర్వాత రాసుకొని చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం, అలాగే మీరు చూస్తే యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు కానీ, యోబు కూడా ఉపవాసం ఉండి ధూళి పోసుకొని ప్రార్థన చేస్తున్నట్లు కానీ, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో కానీ, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కానీ, వీళ్ళందరూ ఏం చేశారు అంటే ఉపవాసం ఉన్నప్పుడంట గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం ఉపవాసం చేసేటప్పుడు గోనె పట్టలు కట్టుకోమని లేక ధూళిలో కూర్చోమని కాదు. కానీ వారు ఎందుకు అలా చేశారు అంటే, దేవుడు అతి పరిశుద్ధుడు. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. రెండోది, దేవుని కన్నంట దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైన కన్ను. అంత పరిశుద్ధుడైన దేవుడు మనుషులను చూసినప్పుడు ఒకవేళ వారిలో పాపం ఉంటే ఆ పాపమును ఆయన ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. ఏం చేస్తాడండి? శిక్షిస్తాడు. బైబిల్లో కొన్ని సందర్భాలు మీరు చూసినట్లయితే యోనా గ్రంథంలో ఇదే జరిగింది.
1వ అధ్యాయము 2వ వచనంలో యోనాతో దేవుడు ఏమంటున్నాడు అంటే, నినేవే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరముగా ఉంది. ఇప్పుడు దోషము ఘోరముగా ఉంది కాబట్టి దేవుడు ఏం చేయాలనుకున్నాడు అంటే, వారికి సువార్త ప్రకటించాలి. ఒకవేళ వారు నమ్మితే, దేవుని వైపు తిరిగి వారి పాపమును విడిచిపెడితే వారికి క్షమాపణ ఇవ్వాలనుకున్నాడు. లేకపోతే వారి మీదకి శిక్షను తీసుకురావాలనుకున్నాడు. రెండు దేవుడు చేస్తాడు. మనం చేస్తున్నది పాపం అని తెలియచేస్తాడు. ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగితే ఆయన ఇవ్వాలనుకున్న శిక్షను మన మీదకి తీసుకురాడు. లేదంటే ఆ శిక్షను మన మీదకి తీసుకొని వస్తాడు. ఇంకా యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇదే మాట ఉంది. ఇప్పుడైనను మీరు దేవుని వైపు తిరిగి మీ పాపములను ఒప్పుకొనుచు మీ యొక్క వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ పాపములను విడిచిపెడితే అని ఉంటుంది. కనుక గమనించండి, పరిశుద్ధుడైన దేవుడు మానవుల్ని చూసినప్పుడు, మానవుల యొక్క పాపము ఆయన దృష్టికి ఘోరముగా ఉన్నప్పుడు దానికి శిక్ష వేయాలనుకుంటాడు. శిక్ష వేయాలనుకున్నప్పుడు ఆయన ఒక ప్రకటన అనేది చేస్తాడు. అది మనం వినకపోతే దేవుడంట దానికి శిక్ష రప్పిస్తాడు. భయంకరమైన మాటలు పాత నిబంధనలో ఉన్నాయి. కనుక ఆ పాత నిబంధన భక్తులు ఆ ప్రవక్తలు చెప్పే ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళు భయపడిపోయేవారు. యోబు లాంటి నీతిమంతుడు కూడా ధూళిలో కూర్చున్నాడు, గోనిపట్ట కట్టుకున్నాడు. ఒకవేళ నా పాపమును బట్టి ఏమైనా ఈ శిక్ష నా మీదకి వచ్చిందేమో. దానియేలు లాంటి పరిశుద్ధుడు, దేవునికి ఎంతో ప్రియమైన వాడు కూడా ఉపవాసం ఉండి తాను పాపము చేసిన దానితో పాటు తన పితరుల యొక్క పాపములను కూడా ఒప్పుకుంటా ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో చెర నుంచి విడిపించబడిన తర్వాత 9వ అధ్యాయంలో వారి పాపములను ఒప్పుకుంటూ వారు ఉపవాసంతో గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేసి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎందుకు అంత దేవుని సన్నిధిలో వారు తగ్గించుకున్నారు అంటే, అసలు గోనెపట్ట లేక బూడిద పోసుకోవడం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే అండి, తగ్గింపుకి సాదృశ్యం. లేక వారి స్థితిని వారు తగ్గించుకోవడం. అందుకే దేవుని వాక్యం కూడా ఏమంటుంది అంటే, బూడిదకు బదులుగా పూదండను ఇస్తాను. అంటే పూదండ అంటే సన్మానం, గౌరవప్రదమంగా పూదండ వేస్తారు. దానికి ఆపోజిట్ ఏంటి? ధూళి లేక బూడిద. బూడిద అనేది అవమానానికి, నిందకి గుర్తుగా ఉంది. వీళ్ళు వారిని తగ్గించుకోవడం వెనక దేవునికి ఏం తెలియచేస్తున్నారంటే, మేము నీ ఎదుట గొప్పవారము కాదు, మేము పాపులం, మా స్థితి ఇదిగో ఇలాంటిది అని ఆ తగ్గింపుకు గుర్తుగా వారు మరి దేవుని ఎదుట వారిని వారు తగ్గించుకున్న సందర్భాలు. అయితే శుభవార్త ఏంటి అంటే, ఈ ఉపవాస ప్రార్థనలన్నిటిలో కూడా దేవుని బిడ్డలారా, దేవుని మనసు కదిలించబడింది. దేవునికి స్తోత్రం. కనుక యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చివరికి చదివినట్లయితే, దేవుడంట అత్యంత కనికరము గలవాడును కృపగలవాడు కనుక తాను చేయ ఉద్దేశించిన మరి యొక్క తీర్పును లేక శిక్షను వారి మీదకి తీసుకురాకుండా ఆయన పశ్చాత్తాపము చెందం. నిజంగా ఈ మాటను బట్టి మనం దేవుణ్ణి ఎంతో స్తుతించాలని. దేవుని యొక్క నిర్ణయాలను మార్చింది ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. దేవుని యొక్క మనసును మార్చింది ఏంటంటే ఉపవాస ప్రార్థన. నిజంగా దేవుని బిడ్డలారా, మనము ఎంతకాలమైంది దేవునికి దగ్గరగా వచ్చి, ఎంతకాలమైంది ఆయన్ని కలుసుకొని, నిజంగా మన జీవితంలో పాపమంతటికీ మనము యొక్క మరి పశ్చాత్తాపడి మనం దేవుని ఎదుట క్షమాపణ పొందుకున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. నినేవే పట్టణస్థులు కూడా వార్త వినినప్పుడు, సువార్త వినినప్పుడు అంట, అక్కడ రాయబడిన మాటలు పాత నిబంధన నిజంగా ఎంత భయపడ్డారంటే, పశువులకు కూడా ఆహారము పెట్టలేదంట. సామాన్యులేమి, స్త్రీలేమి, పురుషులేము, వీళ్ళందరూ కూడా వీధిలోనికి వచ్చి బూడిద పోసుకొని ఆ యొక్క గోనెపట్ట కట్టుకొని యెహోవా దేవుని ఎదుట వారు తగ్గించుకుని ప్రార్థన చేస్తే రాజు కూడా సింహాసనం మీదించి దిగిపోయి వారితో కలిసి ప్రార్థన చేశాడండి. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. వారికి చేయుదుననుకొనిన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం కలుగునుగా.
నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని చూస్తే దేవునికి చాలా కోపం వస్తుంది. ఎందుకు అంటే అనేక పాపములు మనము చేస్తూ ఉన్నాం. వాటికి ఫలితముగా శిక్ష అనుభవించవలసిన వారు. దాన్ని తప్పించేది ఏంటండి? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చాలా బాధాకరమైన విషయం. ఏంటి అంటే ఇవాళ రేపు క్రైస్తవ్యంలో కనుమరుగైపోతుంది. ఏంటి అంటే ఉపవాస ప్రార్థనే. ఇన్ని వచనాలు యేసు ప్రభువారే శిష్యులు ఒకసారి వారు తింటూ తాగుతూ కనిపిస్తారు చాలా సంతోషంగా. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు అంటారు, ఏం ధర్మశాస్త్రంలో రాయబడిన ఉపవాసం నీ శిష్యులు ఎందుకు చెయ్యరు? పాత నిబంధన అంతా ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన అని ఘోషిస్తూ ఉంది కదా, నీ శిష్యులేంటి తింటూ తాగుతూ ఉన్నారు, ఏం ఉపవాసం చెయ్యరా అని అడిగితే ప్రభు ఏమన్నాడు తెలుసా? చేస్తారు, తప్పకుండా చెయ్యాలి వాళ్ళు, కానీ పెండ్లి కుమారుడు తనతో ఉన్నప్పుడు వారు ఉపవాసం చేయరు. అంటే యేసు ప్రభు ఇప్పుడు వారితో పెండ్లి కుమారుడిగా ఉన్నాడు కనుక వారు ఇప్పుడు ఉపవాసం చెయ్యరు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత వారు ఉపవాసము చేస్తారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ప్రభు లేని కాలంలో మనం ఏం చేయాలండి? ఉపవాస ప్రార్థన. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, దీర్ఘకాలిక సమస్యల వల్ల, శరీరం సహకరించని పరిస్థితుల వల్ల ఉపవాస ప్రార్థనలు లేవండి. ఉపవాస ప్రార్థనలు లేవు. ఉపవాస ప్రార్థన లేకపోవడం వల్ల మనలో ఆత్మీయమైన ఉజ్జీవం లేదు, ఆత్మీయమైన సంతోషం లేదు. ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతామో అప్పుడే మనకి సంతోషం అండి. ఒక వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? తనకు దేవునికి మధ్య ఉన్న అంతరాయాలన్నీ తొలగిపోయి దేవునితో ఆనందిస్తున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు. దాని కొరకు మనం కొన్ని ప్రాధాన్యతలు పక్కన పెట్టాలి, కొన్ని పనులు పక్కన పెట్టాలి, మన అవసరతలు పక్కన పెట్టి దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేయాలి. అయితే గమనించండి, మేము 3 రోజులు ఉండలేమండి. అప్పుడు 21 రోజు ఉండేవాళ్ళం, 40 రోజులు ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాము అంటే దేవుడు చాలా గొప్పడండి. మన శరీరానికి ఒక లక్షణం ఉంది. అదేంటని మనం అనుకుంటాం కానీ తినకపోతే ఉండలేము అని. ఎలాంటి వాళ్ళైనా సరే మనం మామూలప్పుడు తీసుకున్న ఆహారము ఉపవాసం ఉన్నప్పుడు మనం ఆహారం తీసుకోకుండా ఉంటాం కదా, ఆల్రెడీ మనలో స్టోర్ అయిపోయిన శక్తిని అంతటినీ కూడా శరీరం ఉపవాసంలో వినియోగించుకుంటుంది. ఆ సిస్టమ్ దేవుడు పెట్టాడు. మనమేమో ముందే భయపడిపోయి అమ్మ నాకు కళ్ళు తిరిగేస్తాయి కదా. సో ఆరోగ్య సమస్యలుండి ఒకవేళ నిజముగా ఉండలేకపోతే ఒక్క పూట కనీసం కొన్ని గంటలు దేవుని సన్నిధిలో అన్నిటికీ దూరంగా ఉండి దేవునితో మనం ఏకీభవిస్తే ఆయనకు మనకు మధ్య అడ్డుగా ఉన్న పాప దోషములన్నీ తొలగిపోయి ఆత్మీయ సంతోషాన్ని మనం పొందుకుంటాం. రెండవదిగా మనం చూద్దాం, ఉపవాస ప్రార్థనలో రెండవది ఏం జరుగుతుంది అంటే దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా చీకటితో ఆవరించి ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఇలా భూమి, ఆ వచనాలన్నీ చదవండి. పరలోకంలో యుద్ధము జరిగింది. సాతాను దూతలు దేవుని దూతలతో యుద్ధము చేసి గెలవలేక వారు భూమి మీదకి పడద్రోయబడ్డారు. వాళ్ళు నేరుగా ఎక్కడికి వచ్చారు అంటే భూమి మీదకి వచ్చారు. కనుక ఈ భూమి మీద పడదోయబడిన ఆ సాతాను శక్తులంట 7వ వచనం మీరు చూసినట్లయితే, ఇప్పుడు పడద్రోయబడిన ఆ మహాఘట సర్పము భూలోకంలో అందరినీ ఏం చేస్తుందండి? మోసపుస్తూ ఉంది, అందరినీ భ్రమపరుస్తూ ఉంది, అందరినీ దేవునికి దూరం చేస్తూ ఉంది. చూడండి, తిమోతి పత్రిక మీరు చూసినట్లయితే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 26 వచనాలు మీరు చూసినట్లయితే 25, 26 వచనాలు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 25, 26 వచనాలు. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొనిరి. చూసారండి, ఇక్కడ రెండో మాట ఏముంది? కొందరిని దేవుడు మారు మనసు పొందాలని, దయ చూపించి ఆయన వైపు తిరగాలని, ఆయన కనికరించాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే సాతానంట మనుషులను చెరపట్టి వాడి ఉరిలో వేసుకుంటుంది. 2 జరుగుతున్నాయండి ఈరోజు భూమి మీద. మనకి కనిపించకుండా మన చుట్టూ ఒక ఆత్మీయ యుద్ధం జరుగుతుంది. తెలుసా మీకు? చెరపట్టి కొందరిని ఏం చేశాడు? చెరపట్టాడు, ఉరి వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉరిని ఒడ్డాడు ఆయన. పిల్లోడి ఇంట్లో మాట వినకుండా మొబైల్ పట్టుకుని కూర్చుంటే
మనం ఏమంటామంటే పిల్లడు మాట వినట్లేదు, మొబైల్ వదలట్లేదు, మొబైల్కి అడిక్ట్ అయిపోయాడు అని వాడిని తిట్టేసి, లేక మనం చిరాకు అయిపోయి సేవకుల్ని ప్రార్థన చేయమని అడవడి చేస్తాం. కానీ దేవుని బిడ్డలారా, దానికి వాడు ఎడిక్ట్ అయిపోవడం వెనక ఒక చీకటి పని చేస్తూ ఉంది. ఒకసారి దానియేలు గురించి మనం ఆలోచన చేస్తే, మరి 10వ అధ్యాయం దానియేలు గ్రంథంలో దానియేలు దగ్గరికి ఒక వార్త వచ్చింది. అంత్యకాలమందు జరగబోయే కొన్ని సంఘటనలు దానియేలు చూశాడండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 21 రోజు ఉపవాసాన్ని పెట్టుకున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు వెంటనే దానియేలుకి కలిగిన దర్శనాలను బట్టి దానియేలు భయముతో 10వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే, దేవుడు సాతానుతో అంత్యకాలమందు చేయబోయే ఒక యుద్ధాన్ని చూస్తాడు. చూసి యెరూషలేము ప్రజల మీదకి రాబోయే శిక్షను, భవిష్యత్ కాలంలో 2వ రాకల్లో జరిగే అనేక విషయాలను చూసిన తర్వాత దానియేలుకు భయం వేస్తుంది. అమ్మో, ఇంత కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి, ఇలాంటి యుద్ధం జరగబోతుందా అని ఇంకా వేరే ఆలోచన చేయకుండా 21 రోజుల ఉపవాసంతో ఉండి మాంసం ముట్టలేదంట కదండి, ఆహారం తీసుకోలేదంట, కఠినమైన ఉపవాసం చేస్తూ ఉన్నాడు. ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తా ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దానియేలు ప్రార్థన స్టార్ట్ చేసిన మొదటి రోజే దేవుని దూత పైనుంచి వర్తమానం పట్టుకొని వచ్చిందంటండి. దానియేలుకు సమాధానం ఇవ్వాలి. దానియేలు హృదయంలో చాలా కలవరం ఉంది. అంత్యకాలమందు జరగబోయే, యుగాంతమందు జరగబోయేవన్నీ తానుకు దేవుడు చూపించిన తర్వాత దానియేలు తట్టుకోలేక బలహీనుడైపోయి మరి వణుకుతూ ఉన్నాడు. తన పరిస్థితి అస్సలు బాలేదు. వెంటనే దేవుడు దూతను పంపించినప్పుడు దానియేలు దగ్గరికి దేవుని దూత వర్తమానం తీసుకొని వస్తూ ఉంటే మధ్యలోనంట కొన్ని చీకటి శక్తులు దూతని రాకుండా అడ్డుపడ్డాయటండి. ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్లయితే దానియేలు గ్రంథం ఒకసారి చూడండి, 11వ వచనం చూద్దామా? 10వ అధ్యాయం 11వ వచనం. ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఒక్క నిమిషం వారిని ఆపండి. దానియేలు ప్రార్థన చేస్తుంటే మొదటి రోజే ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్తే దేవుడంట దూతను పంపించాడంట. కానీ దానియేలు యొక్క వర్తమానం, ప్రార్థనకి సమాధానం రాకుండా ఈ 21 రోజులు కూడా పారసీకుల అధిపతి నన్ను అడ్డగించాను. ఆలోచన చేయండి. అంటే ఉపవాస ప్రార్థనలో జరిగే పోరాటం చూడండి, ఉపవాస ప్రార్థనలో జరిగే యుద్ధం చూడండి ఒకసారి. అయితే దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పైనుంచి దేవదూత రావడానికి పారసీకుల అధిపతి, ఇంకా మీరు ఆ కిందకి చదివితే గ్రేకేయుల అధిపతి, కొంత దాటుకొని వచ్చిన తర్వాత మళ్ళీ గ్రేకేయుల అధిపతి వచ్చాడు అంటాడు. ఎవరు ఈ పారసీకుల అధిపతి, ఈ గ్రేకేయుల అధిపతి? దానియేలు వాళ్ళు బబులోనులో వాళ్ళు చెరపట్టుకొని పోయి అక్కడ ఉన్నారు. పారసీకులు, మాదీయులు అనేవాళ్ళు వాళ్ళని పరిపాలించేవారు. వాళ్ళు సామాన్యంగా మామూలు భౌతిక సంబంధమైన రాజులు. కానీ దానియేలు ప్రార్థనకి సమాధానం రాకుండా అడ్డగించే దురాత్మలకు ఉన్న పేరేంటో తెలుసా? పారసీకుల అధిపతి. అంటే గమనించండి, ఈ భూమి మీద అనేక గ్రామాలు, పట్టణాలు, వ్యక్తులు ఎవరు స్వాధీనంలో ఉన్నారు అంటే దురాత్మల యొక్క స్వాధీనంలో ఉన్నారు. ఈ పారసీకుల అధిపతి పారసీక దేశం మీద అధికారం కలిగిన వాడు అనమాట. మనం అందుకే దేవుని బిడ్డలారా, ఎక్కడైనా సేవ చేయాలి, చీకటి గల స్థలాల్లో సేవ చేయాలి, మరి సువార్తలు చేయాలి అంటే మనం ఊరికే మొండిగా అక్కడికి వెళ్ళిపోకూడదండి. అంతకుముందు మనం దేంతో సిద్ధపడాలి? ప్రార్థనతో సిద్ధపడాలి. ఉపవాస ప్రార్థనలో ఏం జరుగుతుంది అంటే దేవుని శక్తిని మనం పొందుకుంటాం. ఆ దేవుని శక్తితో సాతాను శక్తి మీద మనం విజయాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఈరోజు లోకమంతా దుష్టిని అందు ఉంది, చీకట్లో ఉంది, భయంకరమైన దురాత్మల సమూహం ఏలుబడి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆ యొక్క దురాత్మల సమూహాన్ని ఎదిరించడానికి శక్తి కావాలంటే మనం ఏం చేయాలండి? ఉపవాస ప్రార్థన చేయాలి. నిజంగా మన ఇళ్లల్లో చొరబడిపోయాడు. మన ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడా, సాతాను ఉన్నాడా అంటే నాకు డౌటే. మన బిడ్డల్లో చొరబడిపోతున్నాడు.
మన ఇంటి వారిలో చొరబడిపోతున్నాడు, మన సంఘాల్లో చొరబడిపోతున్నాడు. లోకంలో ఎలాగో వాడు అధికారము చలామణి అవుతూ ఉంది, కానీ దేవుని నమ్ముకున్న ప్రజల్లో కూడా వాడు పని చేస్తూ ఉంటున్నాడు. కనుక ఇది గమనించిన మనం ఏం చేయాలండి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ దేశాలు రాజ్యాల మీద మాత్రమే వాడు ఏలుబడి కాకుండా వాడు వ్యక్తులను కూడా బంధించి ఉంచుతున్నాడు. మీరు లూకాసు వార్త 13వ అధ్యాయంలో మీరు చూస్తే యేసు ప్రభువారు 16వ వచనంలో నడుము వంగిపోయిన ఒక స్త్రీని అక్కడ స్వస్థపరుస్తాడు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఏమంటారు అంటే, ఇది విశ్రాంతి కాలం, నువ్వు ఈరోజు పని చేయకూడదు అంటారు. ఆ నడుము వంగిపోయిన స్త్రీ గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఆమెనంట ఎవరు బంధించారు? 16వ వచనం ఒకసారి చదవండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహామే కుమార్తె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు బంధించారండి? సాతాను మనుషుల్ని బంధిస్తుందా? తప్పకుండా అండి, తప్పకుండా. ఆ రోజు భౌతికంగా ఏదో రోగంతో బంధించింది, కానీ ఈరోజు మనలందరినీ కూడా పాపము అనే బంధకాల్లో బంధించి ఉంచింది. ఇంకా 9వ అధ్యాయం మార్కు సువార్తలో కూడా ఒక తండ్రి కుమారుని తీసుకొని తన శిష్యుల దగ్గరికి వస్తాడు. బాబు, ఈ కుమారుడికి దెయ్యం పట్టింది, వీడు అగ్నిలోనూ నీటిలోని పడిపోతున్నాడు, కనుక మీరు ప్రార్థన చేసి ఈ దెయ్యాన్ని వదిలిగొట్టండి అని అంటే శిష్యుల వల్ల అది అవదండి. చాలా అపహాస్యం పాలైపోతారు శిష్యులు అక్కడ. అప్పుడు యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు అంటాడు, నువ్వు నమ్ముతున్నావా అంటే, అవునయ్యా నేను నమ్ముతున్నాను, నా నమ్మకం చెడిపోకుండా నాకు సహాయము చేయమన్నప్పుడు యేసుప్రభు ప్రార్థన చేయగానే ఆ బిడ్డని ఆ దెయ్యము విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ దెయ్యం యొక్క స్వభావం గురించి అక్కడ రాస్తాడు. ఆ దెయ్యం అంట వాడు పడిన చోట లేచిన చోట వాడిని పడద్రోస్తూ అగ్నిలోను నీటిలోనూ విలవిల్లాడేస్తుందటండి. మొండి దెయ్యాలు ఇవి, తెలుసా? మొండి దెయ్యాలు. ఇలాంటి దెయ్యాల మీద మనం అధికారం పొందుకోవాలి అంటే, ఇలాంటి బంధకాల నుంచి మనుషులను మనం విడిపించుకోవాలి అంటే దానికి ఒకటే పరిష్కారం. అది యేసు ప్రభువే. 9వ అధ్యాయం 29వ వచనంలో శిష్యులు నెమ్మదిగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు మేం ప్రార్థన చేస్తే ఎందుకు వెళ్ళలేదు, నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు వెళ్ళింది అని అడిగితే, ఇది ప్రార్థన వలననే కానీ మరి దేని వల్ల? ఆ ప్రార్థన వలనే అన్న దగ్గర ఫుట్ నోట్లో చూడండి, ఉపవాసము వలన, ఉపవాసం వలననే. అంటే మనుషుల్లో ఉన్న సాతాన్ని వెళ్ళగొట్టాలి అంటే, దేశాలను ఆవరించి ఉన్న చీకటిని, ప్రాంతాలను ఆవరించి ఉన్న చీకటిని వెళ్ళగొట్టాలి అంటే దేనివల్ల సాధ్యమండి? ఉపవాస ప్రార్థన. మీకు తెలుసా, 6వ అధ్యాయం 7వ వచనంలోనే యేసు ప్రభువారు వారిని పరిచర్యకి పంపిస్తూ శిష్యులకి దెయ్యముల మీద అధికారము ఇస్తారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. పిలిచి పంపుచు ఏం చేశాడండి యేసు ప్రభువారు? అపవిత్ర ఆత్మల మీద అధికారము. మరి అధికారం ఇచ్చినప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తే పోవాలి కదా, వీళ్ళు స్వస్థపరిస్తే వీళ్ళు పొమ్మనగానే పోవాలి కదా. పో అంటారు వాళ్ళు, అది కదలదు మెదలదు అండ్ ఇంకా విలువెల్లా ఆడించేస్తుందంట. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అధికారానికి ఏం తోడవ్వాలండి? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. సేవ చేస్తామనుకున్న వాళ్ళం కానీ, సువార్తలో ముందుకెళ్ళే వాళ్ళం కానీ, వ్యక్తుల గురించి, వాళ్ళని బంధించిన శక్తుల గురించి మనం ప్రార్థన చేసేవాళ్ళం. మనం ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన వల్ల తప్ప మరి దేని వల్ల కూడా అలాంటిది వదిలిపోదు. ఈరోజు చీకటి ఆవరించి ఉన్న భూలోకంలో విచారం ఏంటి అంటే, మన ఇంట్లోనే వాడు ఉంటున్నాడు, వాడితోనే మనం కలిసి ఉంటున్నాం. మన ఇంట్లోనే సినిమా పాటలు వినబడతాయి. ఎవరు? యేసుప్రభు ఉంటే సినిమా పాటలు వినబడతాయా అండి? యేసుప్రభు ఉంటే మొబైల్తో ఎక్కువ టైం గడిపి లోక సంబంధమైన ఆ విషయాల్లో ఉండిపోతామా? యేసుప్రభు మన యొక్క కుటుంబంలో ఉంటే ఆత్మీయ ఆనందం పోతుందా? అవన్నీ మన జీవితాల్లో లేవు అంటే ఇంకా మన జీవితాల్లో, మన యొక్క ఇళ్లలో ఎవరున్నారు అంటే చీకటి ఏలుబడి చేస్తుంది. తెలుసా, సంఘాల్లో కూడా చొరబడిపోతూ ఉంటాడు వాడు. ఉజ్జీవం రాదు, ఆనందం ఉండదు, సంఘాల్లో పశ్చాత్తాపం రాదు, వాక్యం చెప్పినా పని చేయదు. ఎందుకు అంటే చీకటి శక్తులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి.
కనుక దీనికి ఒకే ఒక పరిష్కారం ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, పాపముల విషయమై క్షమాపణ కోసం మనం ఉపవాసం చేయాలి. ఎలాంటి పాపమునైనా తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయాలనుకున్న కీడు కూడా చేయకుండా దానిని క్షమిస్తాడు. రెండవది, చీకటి శక్తుల మీద విజయం పొందుకోవాలి అంటే, అంధకార శక్తుల మీద విజయం పొందుకోవాలి అంటే, వాడు ఆవరించి ఉన్న స్థలాల్లోనికి మనం వెళ్ళి దేవుని రాజ్యాన్ని స్థాపించాలి అంటే, వాడు బంధించిన వ్యక్తులను వాడి చేతిలో నుంచి విడిపించాలి అంటే ఏం కావాలండి? ఉపవాస ప్రార్థన. 2 విషయాలు. 3వ విషయం చెప్తాను చూడండి. పరిస్థితుల్లో లేక వ్యక్తుల్లో దేవుని యొక్క పరిస్థితుల్లో వ్యక్తుల్లో మార్పును చూసి దేవుని యొక్క సంతోషాన్ని సమాధానాన్ని మనం పొందుకోవాలంటే ఉపవాసం ఒక్కటే పరిష్కారం. మీరు ఒకసారి చూడండి, ఎవరికైనా మనం ఒక సువార్త చెప్పేటప్పుడు ఆ సువార్త వాళ్ళు విని మనసు మారాలన్నా, ఎవరైనా దేవుల్లో ఉంటూ పడిపోయిన వాళ్ళు తిరిగి కట్టబడాలన్నా వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు అండి ఊరకనే మనము మాట్లాడకూడదు. ఉపవాస ప్రార్థనతో సిద్ధపడి మాట్లాడాలి. ఆ ఉపవాస ప్రార్థన అవతల వ్యక్తుల యొక్క హృదయాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. నెహెమ్యా చూడండి, యెరూషలేము ప్రాంతమంతా నిర్జలమైపోయింది. అది చూసి నెహెమ్యాకు చాలా దుఃఖం కలుగుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగితే అంత ధైర్యం నెహెమ్యాకు లేదు. కనుక నెహెమ్యా దేవుడి దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 1వ అధ్యాయము 4వ వచనం మొదట ఆయన దుఃఖముతో ఉపవాసం ఉండి అని ఉంది. 11వ వచనం చూస్తే నెహెమ్యా ప్రార్థనలో ఒక భాగం. 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం, ఈ మనుష్యుడు దయచూపునట్లు అని ఉందండి. ఈ మనుష్యుడు దయచూపునట్లు అనుగ్రహించుము. ఏమంటే నేరుగా వెళ్ళిపోయాడా నెహెమ్యా? లేదు. ముందు ఆ వ్యక్తిని తీసుకొని ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. అతను రాజు కావచ్చు, అతను గొప్పవాడు కావచ్చు. అతని హృదయాన్ని మార్చాలంటే ఎవరి వల్ల సాధ్యము? దేవుని వల్లనే సాధ్యం. ఈ వ్యక్తి నా మీద దయ చూపించినట్లు నీవు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థనతో సిద్ధపడ్డాడు. ఏ వ్యక్తి హృదయాలన్నా మన మాట మార్చగలదా అండి? మన మాటలు మార్చలేవు. ఆ వ్యక్తి యొక్క హృదయాలను దేవుడు మార్చాలి అంటే మనమేం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా మొర్దెకై వచ్చి ఎస్తేరుకు ఒక వర్తమానం పంపిస్తాడు. నువ్వు రాణివైపోయావు, ఇంతటితో సరిపోయింది అనుకుంటున్నావేమో, యూదులకు రక్షణ మరొక చోట నుంచి వచ్చును కానీ నీకు మాత్రము శిక్ష తప్పదు. నువ్వు యూదుల రక్షణ కోసం నువ్వు అక్కడికి వెళ్ళావని ఒక వర్తమానం పంపించినప్పుడు రాణి అంటది, సరే నేను రాజు దగ్గరికి వెళ్తాను, నేను నశించినా నశించేదను, కానీ అంతకుముందు మీరేం చేయాలి అంటే 3 దినములు మీరందరూ కూడా నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన రాజు హృదయాలను కదిలించిందండి. ఈ 4వ అధ్యాయంలో చేయబడిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన రాజు హృదయాన్ని, ఆమెకి ఇంకా ధైర్యం లేదు. ఆమె ఏమంటుందంటే నేను చచ్చిపోతాను, రాజు దగ్గరికి వెళ్తే నన్ను చంపేస్తారు. అంత రాజు పర్మిషన్ లేకుండా లేక రాజు దగ్గరికి ఏదైనా విషయాన్ని అడగడానికి వెళ్ళాలంటే అంత సులువు కాదు. 127 సంస్థానాలకు అధిపతి అహశ్వరోషు రాజు. అది సులువైన పని కాదు. నువ్వు వెళ్ళి మా ప్రజలను రక్షించు ప్రభువా అని రాజు దగ్గర విజ్ఞాపన చేస్తే వినే మనిషి కాదు అతను. మీరు దానికి ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఈ 3 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, రాణి వెళ్ళిందండి. రాణి వెళ్ళిన 9వ అధ్యాయము మీరు ఒకసారి చూడండి. 9వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే 1వ అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనంలోనే రాజు పర్మిషన్ ఇచ్చిన తర్వాత యూదులందరూ ఏం చేస్తారు? యూదుల్ని చూసంట మిగిలిన వాళ్ళు భయపడ్డారటండి. భయపడతారు, వాళ్ళ మీద యుద్ధం చేస్తారు. హామాను సంతతిని చంపేస్తారు. వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరి మీద యుద్ధం చేసి కొల్ల సొమ్ము తెచ్చుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత రాణి మళ్ళీ తర్వాత రాజు దగ్గరికి వెళ్తే రాజు అంటున్నాడు, ఇంకెంతటితో సరిపోయిందా, ఇంకేమైనా కావాలా
అంటే ఒక రోజు అయ్యిందయ్యా, రెండో రోజు కూడా పర్మిషన్ ఇవ్వంటే సరే వెళ్ళండి. ఉపవాస ప్రార్థన రాజు హృదయాన్ని ఎలా మార్చేసిందండి. ఇప్పుడు 22వ వచనం చూడండి, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనంలో ఆ ఉపవాస ప్రార్థన తీసుకొని వచ్చిన మార్పు చూసినట్లయితే, విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు ఏమిచ్చుకుంటున్నారటండి, బహుమానములను. చాలండి. ప్రాణ భయముతో హామాను పన్నిన కుట్రలో మొర్దెకైని ఉరి తీసి చంపాలి, యూదుల్ని మన దేశంలో లేకుండా ఒక చట్టం తీసుకొని రావాలి, వీళ్ళందరినీ చంపించేయాలని కుట్ర పన్నిన పరిస్థితుల్లో రాజు దగ్గరికి వెళ్ళి చేసిన విజ్ఞాపన విని రాజు తీసుకొని వచ్చిన పర్మిషన్ బట్టి ఎంత అసలు చివరికండి వారి భయం ఒక పండుగగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్య దేశంలో బానిసలుగా చెరపట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేసుకుంటున్నారండి, పండుగ చేసుకుంటున్నారు. వ్యక్తుల్లో మార్పు తీసుకొచ్చేది ఉపవాసం, పరిస్థితుల్లో మార్పు తీసుకొని వచ్చేది ఉపవాసం. ఉపవాసం చేయకే ఈరోజు మన జీవితాల్లో ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇంతే కాకుండా ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు మనం చూసినట్లయితే, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21 నుంచి 23 ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే, దేవుడు కోరేషు హృదయాన్ని కదిలించి 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న వీళ్ళకి ఒక పర్మిషన్ వస్తుంది. వాళ్ళు మళ్ళీ యెరూషలేముకి రావడానికి పర్మిషన్ ఇచ్చాడు, మీరు వెళ్ళండి అని చెప్పేసి. ఇప్పుడు అతను వెళ్ళమన్నాడు, కానీ అక్కడికి వెళ్ళాలి అంటే వీళ్ళకి చాలా అవసరతలు ఉన్నాయి. ఎజ్రా మనసులో ఏమనుకుంటున్నాడంటే, వెళ్ళమని పర్మిషన్ ఇచ్చాడు, మళ్ళీ తిరిగి వెళ్ళి అతని దగ్గరికి మేము వెళ్ళడానికి దారిలో మాకు కాపలా గాయడానికి గుర్రాలను, రథాలను లేక రౌతులను మాకు ఇవ్వండి అని అడగడానికి నాకు సిగ్గుగా ఉంది కదండి. ఎందుకు ఎజ్రా అలా అంటున్నాడు అంటే, ఈ బబులోన్ నుంచి వచ్చే పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. ఈ బబులోన్ నుంచి విడుదలైన యూదులకి వెళ్ళడానికి పర్మిషన్తో పాటు రాజు ఏమిస్తాడో తెలుసండి, వాళ్ళ ఆలయంలో ఉన్న ఉపకరణాలు, వెండి బంగారంతో ఉన్న ఉపకరణాలన్నీ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి మీరు వెళ్ళి యెరూషలేములో ఆరాధన చేసుకోండి అంటాడు. మరి విపరీతమైన బంగారంతో వాళ్ళు తిరిగి ప్రయాణం కడతారు. అప్పుడు ఎజ్రా మనసులో ఏముంటుందంటే, ఒక భయం ఉంటుంది, ఈ దారి మధ్యలో దొంగలు వస్తారేమో, అడవి జంతువులు వస్తాయేమో, మేము ఏ అపాయంలోనైనా పడిపోతామేమో, ఎలా వెళ్ళగలము అక్కడికి అని తనకు ఒక భయం ఉన్నప్పుడు రాజును అడుగుదామంటే, వెళ్ళిపోమని పర్మిషన్ ఇచ్చిన వాడికి మళ్ళీ సహాయం చేయమని ఏమడుగుతామని సిగ్గుతోనంట, నేను ఈ రాజును ఆశ్రయించడం కాదు, నేను దేవుణ్ణి ఆశ్రయించాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అవసరతల్లో, మన అక్కర్లలో దేవుని బిడ్డలారా, మనుషుల్ని ఆశ్రయించటం వలన వచ్చేది ఏమీ లేదు. కొండల తట్టు కన్నులెత్తినా మనకి సహాయము రాదు. అక్కడి నుంచి ఎంతవరకు వస్తుందో అంతవరకే. కానీ మన యొక్క కాపుదల కొరకు మన జీవితాలు సంరక్షించబడుతూ లోకంలో మనకి కావలసిన అవసరము దేవుడు చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. రెండవది, చెర అనగా బైబిల్లో శ్రమకు గుర్తుగా ఉంది. మనం చాలా కాలం కొంతమంది శ్రమల్లోనే ఉండిపోతామండి, బయటికి రావాలని ఆశ ఉన్నా కూడా రాలేం. ఎంతకాలం ఈ సమస్య, ఎంతకాలం నాకు ఈ శ్రమ, ఎప్పుడు నాకు విడుదల వస్తుందని అనుకుంటాం. కానీ అలా ఆలోచించి కూర్చోవడం కాదు, మనం అక్కడ ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. చెరలో నుంచి విడిపించబడ్డారని మనం చదువుకుంటాం, కానీ ఆ చెరలో నుంచి బయటికి రావడానికి వెనకతలు ఏం జరుగుతుందండి? దానియేలు ఉపవాస ప్రార్థన, నెహెమ్యా ఉపవాస ప్రార్థన, ఎస్తేరు ఉపవాస ప్రార్థన, ఎజ్రా ఉపవాస ప్రార్థన. ఇంతమంది ప్రార్థన చేయటం వల్ల దేవుడు వారి యొక్క ప్రయాణాన్ని సులభతరము చేశాడు. ఆ చెరలో నుంచి వారిని విడిపించాడు. అబ్బే, మనకి ఇంటి నిండా సమస్యలే, కానీ మనం ఏం చేయము? ఉపవాసం ఉండి ఒక్క పూట ప్రార్థన చేయం. ఆ సమస్యల నుంచి మనం విడుదల పొందుకోలేము. మనం మార్చాలనుకున్న వ్యక్తుల్లో మనం మార్పు తీసుకొని రాలేము. మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిస్థితులను మనకు అనుకూలంగా మారుస్తూ ఉంటాడు. వ్యక్తుల హృదయాలను, ఏమంటే ఈ లోకంలో అన్నిటికంటే కష్టం వ్యక్తులను మనకు దేవుని కొరకు సంపాదించుకోవడం.
వాళ్ళ కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం, మామూలు ప్రార్థనలు చేస్తున్నాం, కానీ ఏం ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? ఉపవాసంలో మనం దేవుని శక్తిని పొందుకుంటాం. ఆ దేవుని శక్తితో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తులను లేక ఆ ప్రాంతాలను బంధించిన సాతాను యొక్క శక్తి నిర్వీర్యామము అయిపోద్ది. వాడి శక్తి తగ్గిపోయినప్పుడు మనం వాడి బంధకాల్లో ఉన్న వారిని మనం సంపాదించుకోగలుగుతాం. గమనించండి, ఎందుకో ఉపవాస ప్రార్థన చేయలేని పరిస్థితి, చేయాలి అనుకున్నా కూడా మరి సహకరించని పరిస్థితులను చూసి మనం వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరలా మనం ఉపవాసాన్ని ప్రారంభించాల్సిన అవసరత ఎంతో ఉందని ప్రభు పేరట మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిది, ఉపవాస ప్రార్థనలో కఠినమైన దేవునికి ఆయాసం కలిగించే ప్రతి పాపము నుంచి కూడా మనము విడుదల పొందుకుంటాం. రెండోది, చీకటి స్థలాల్లో అంధకార శక్తులతో ఆవరించి ఉన్న ప్రాంతాలను, మనుషులను కూడా దేవుని కొరకు మనం సంపాదించుకోవాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. మూడవది, మన పరిస్థితుల్లో, వ్యక్తుల్లో మార్పు పొందుకోవాలి, మార్పు చూడాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని కాపుదల, సంరక్షణ, దేవుని యొక్క సహాయము మన జీవితంలో పొందుకోవాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. మరి ఇప్పటికైనా ఉపవాసం కొరకు నడుము కొడదామా? ఉపవాస ప్రార్థన మరలా మొదలు పెడదామా? మరుగు పడిపోయినా మీకు తెలుసా ఉపవాస ప్రార్థన మీద సాతాను దాడి చేస్తాడండి. మీరు మామూలు ప్రార్థన కంటే ఉపవాసం మొదలు పెట్టండి, అప్పుడే ఆటంకాలన్నీ వస్తాయి. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో మనం దేవుని శక్తిని పొందుకుంటే వాడి శక్తి మీద మనం విజయము సంపాదించవచ్చు. వాడి అంతం అందులో ఉంది, వాడి అపజయం అందులో ఉంది. కాబట్టి సాతాను మనుషులను ఉపవాసం చేయకుండా ఆపుతా ఉన్నాడు. మరి అలాంటి విషయాన్ని తెలుసుకున్న మనం ఇప్పటికైనా సరే ఆ పాత గత రోజులు చేసిన ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో గోజాడిన అనుభవాలు జ్ఞాపకం చేసుకొని మళ్ళా ఉపవాసంతో మనము కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవాలి. ఆఖరిగా ఒక మాట చెప్తానండి. యేసు ప్రభువారికి ఆదాముకి ఉన్న తేడా ఏంటో తెలుసండి? ఆదాము ఓడిపోవడానికి, యేసు ప్రభువారు గెలవడానికి ఉన్న ఒక ప్రత్యేకమైన తేడా ఏంటో తెలుసా? ఆదాము జీవితంలో ఉపవాస ప్రార్థన లేదు. సాతాను రాగానే ఏమయ్యారు? భార్యాభర్తలు ఇద్దరూ పడిపోయారు. అవే తీసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చాడు సాతాను? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అదే శరీరాశ, అదే నేత్రాశ, అదే జీవపుడం, సేమ్ అక్కడ ఆది కాండంలో ఉన్నవే యేసుప్రభు దగ్గరికి తీసుకొని వస్తే యేసుప్రభు వారు ఉపవాసముతో సాతానుని జయించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన విజయం ఎందులో ఉంది అంటే ఉపవాస ప్రార్థనలో. మన విడుదల ఉపవాస ప్రార్థనలో ఉంది. మన యొక్క శక్తి ఉపవాస ప్రార్థనలో దాగి ఉంది. మన పరిశుద్ధ జీవితం ఉపవాస ప్రార్థనలో దాగి ఉంది. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడితే ఒకసారి మనం నడుము కట్టుకొని, ప్రభా నా శరీరాన్ని అదుపులోకి తెచ్చుకొని, నియంత్రణలోనికి తెచ్చుకొని, ఆత్మలో నిన్ను కలుసుకునే కృపను నాకు ఇమ్మని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.